మనుషులు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా పాప విముక్తిని పొందుకోగలుగుతారా? దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనుషులకు పాప విముక్తి కలుగుతుందన్న ఉపదేశం క్రీస్తు మరణాన్ని అర్థము లేనిదిగా వ్యర్థముగా చేసేస్తుంది. అందువల్ల ఆ ఉపదేశాన్ని తిరస్కరించేందుకు పౌలు ఎంత మాత్రం జంకడం లేదు. మనుషులు తాము చేయగలిగిన వాటి మూలముగా దేవునితో సఖ్యపడగలగడం సాధ్యమైతే వారి కోసం మరణించేందుకు క్రీస్తు రావడం ఎందుకు? ఇక్కడ మనుషులు ఎన్నుకోవలసినది స్పష్టముగా తెలియజేయబడింది. అది ఎలాగంటే పాప విముక్తి దేవుని కృప ద్వారానే. అలా కాకుంటే పాప విముక్తి లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, మీరు పాప విముక్తిని ఎలా పొందుకోవచ్చనుకుంటున్నారు? ఇతరులకు దాన ధర్మాలను చేయడం ద్వారా, తల వెంట్రుకలను సమర్పించడం ద్వారా, ఇలా అనేక భౌతికపరమైన కార్యాల ద్వారా పాప విముక్తిని పొందుకోవచ్చనుకుంటున్నారా? అయితే మీరు ఇలాంటి కార్యాల ద్వారా పాప విముక్తిని పొందుకోలేరు. మరి పాప విముక్తిని ఎలా పొందుకోగలమంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, క్రీస్తు పాదముల దగ్గర మోకరించి, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు తన కృప ద్వారా పాప విముక్తిని మనకు కలిగిస్తాడు.